హాయ్ హలో ఇవాళ ఎపిసోడ్లో తెనాలి రామకృష్ణ హాస్య కథల్లో ఒక స్టోరీ చెప్పుకుందామా. అయితే తెనాలి రామకృష్ణ రాయలవారి సభకి రావటానికి ఎంతో కష్టపడ్డారు. ఫస్ట్ తాతాచార్యుల వారిని అప్రోచ్ అవుతారు, కానీ అక్కడ రిజెక్షన్ ఏర్పడుతుంది. ఇతను ఎవరో పిచ్చివాడు అనుకుంటారు, ఎందుకంటే వికట కవి కాదు. అయితే ఏం చేస్తాడంటే పాపం తన సహనాన్ని కోల్పోడు. ఒకరోజు తాతాచార్యుల వారిని అడిగిన తర్వాత వాళ్ళు నో అన్న తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే రాజ్యసభలోకి రాజుని కలవటానికి వెళ్దాం అనుకుంటాడు. ఫస్ట్ భటుడు ఆపేస్తే ఏమంటాడంటే, నాకు లోపల తప్పకుండా నాకు బహుమతి దొరుకుతుంది, అందులో సగం నీకు ఇస్తాను అంటాడు. తర్వాత సరే లోపలికి పంపిస్తాడు. ఇంకో భట్టుడు ఉంటాడు, ఇంకా లోపలికి ప్రవేశించాలి కదా. రెండో భట్టుడు కూడా ఆపితే రెండో భట్టుడికి కూడా నీకు కూడా నాకు బహుమతిలో సగం ఇస్తానంటాడు. అయితే గబగబా ఇంకా సరే అనగానే లోపలికి గబగబా పరిగెత్తుకుని సభలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. అంటే ఈ సడన్ రియాక్షన్కి లేకపోతే యాక్షన్కి రాయలవారికి కోపం వచ్చి ఇతనికి 50 కొరడా దెబ్బలు ఇప్పించండి అని అంటారు రాయలవారు. అంటే అప్పుడు రామకృష్ణ ఏమంటానంటే, ప్రభు, నా బహుమతి కోసం బయట ఇద్దరు వేచి ఉన్నారు, వాళ్ళకి ఇప్పించండి ఆ బహుమతి అంటే. ఎవరు అని పిలిపిస్తే ఇద్దరు రక్షక భటులకి 50లో చెరి 25 కొరడా దెబ్బలు ఇప్పిస్తాడనమాట తెనాలి రామకృష్ణ. అంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, లోభము ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వస్తుందన్నమాట. అంటే మైజరీ అనేది ప్రాణం మీదకి వస్తుంది. సో ఇది అండి ఇవాల్టి కథ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో స్టోరీతో కలుద్దాం. థ్యాంక్స్ అలాట్. బాయ్ బాయ్.